ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ డీటెయిల్ రివ్యూ అయితే చూసుకున్నాం. సో ఈ గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ వచ్చేసి మనకి ఆగస్ట్ 12న అయితే గూగుల్లో ఈవెంట్ న్యూయార్క్లో అయితే మనకి దాన్ని రివీల్ చేశారు. సో ఈ పిక్సెల్ 11 సిరీస్ వచ్చేసి మనకి మొత్తం 4 డిఫరెంట్ వేరియంట్స్లో అయితే వస్తున్నాయి. సో ఈ పిక్సెల్ 11 సిరీస్ వచ్చేసరికి 4 డిఫరెంట్ వేరియంట్స్ ఏంటంటే పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్సెల్ అండ్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్. సో మొత్తం 4 డిఫరెంట్ వేరియంట్స్లో అయితే మనకి ఈ గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనకి ఇది ఆల్రెడీ అన్ని రోజు నుంచే ప్రీ ఆర్డర్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ మనకి బయట రిటైల్ స్టోర్స్లో అయితే ఇది అవైలబుల్గా వచ్చేది ఆగస్ట్ 20th నుంచి అయితే అవైలబుల్గా ఉంటాయి. మన ఇండియన్ మార్కెట్లో దీని ప్రైస్ చూసుకుంటే పిక్సెల్ 11 సిరీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 89,999 అయితే ఉంది. సో అరౌండ్ 90,000 నుంచి అయితే మీకు ఈ పిక్సెల్ 11 సిరీస్ ఫోన్ అయితే కాస్ట్ అవుతుంది. అండ్ ఈ పిక్సెల్ 11 సిరీస్ బేసిక్ వేరియంట్ డీటెయిల్ రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఈ పిక్సెల్ 11 బేస్ మోడల్ వచ్చేసి మనకైతే ఇది డిజైన్ చూసుకుంటే ఇదైతే అల్యూమినియం ప్లస్ గ్లాసీ సాఫ్ట్ డిజైన్తో వస్తుంది. సో మీ బ్యాక్ సైడ్ వచ్చేసి అల్యూమినియం ప్లస్ గ్లాస్ బేస్డ్ డిజైన్తో వస్తుంది. సో మీకైతే ఫోన్ బ్యాక్ సైడ్ అయితే ఎక్కువ షైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ ఫ్రంట్ చూసుకుంటే కార్నింగ్ గ్లాస్ విత్ పిక్స్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. సో మీకు ఫ్రంట్ కూడా డిజైన్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. అండ్ మీకైతే ఫోన్ ప్రొటెక్షన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంక ఈ ఫోన్ మెయిన్ డిస్ప్లే విషయంకి వస్తే ఇది 6.72 ఇంచ్ ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మీకు సన్లైట్లో కనుక వెళ్తే 3000 నుంచి పీక్ బ్రైట్నెస్తో అయితే మీకు వస్తుంది. సో మీకు సన్లైట్లో కూడా ఈ ఫోన్ అయితే విజిబుల్ అవుతుంది. అండ్ ఇంక ఫోన్ మెయిన్ ప్రాసెసర్ విషయంగా వస్తే మనకి ప్రాసెసర్ వచ్చేసి గూగుల్ టెన్సర్ G6 ప్రాసెసర్తో వస్తుంది. సో గూగుల్ టెన్సర్ G6 ప్రాసెసర్ అంటే వీళ్ళు సపరేట్ ప్రాసెసర్స్ అయితే వీళ్ళకి ఉంటాయి గూగుల్ వాళ్ళకి. అండ్ ఈ ప్రాసెసర్లో వచ్చేసి మనకి చాలా ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేసి తీసుకొస్తున్నారు అయితే రూమర్స్ వస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్లో అయితే మనకి చాలా ఫీచర్స్ అండ్ అడిషనల్ ఫీచర్స్ కూడా మనకి చాలా ఉంటాయి. సో మీకైతే ఫోన్ పెర్ఫార్మెన్స్ కానీ ఫోన్ యూస్ చేసేటప్పుడు కానీ పెర్ఫార్మెన్స్ స్పీడ్ అని చాలా బాగుంటాయి. అండ్ ఇంక ఫోన్ మెయిన్ పార్ట్ క్యామ్ విషయంగా వస్తే మనకి ఇది క్యామ్ వచ్చేసి 48 MP రేర్ కెమెరాతో వస్తుంది. అండ్ 10 MP టెలిఫోటో లెన్స్తో వస్తుంది. అండ్ 13 MP అల్ట్రావైడ్ లెన్స్తో కూడా వస్తుంది. సో 48 MP రేర్ కెమెరా అంటే మీకు ఫొటోస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ మీకు ఇది గూగుల్ ఈ ఫొటోస్ కాకుండా మీకు అల్ట్రావైడ్ టెలిఫోటో లెన్స్ యూస్ చేసిన మీకు అయితే ఫోటో అయితే చాలా క్లారిటీగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 4K 60 FPS వరకు అయితే మ్యాక్స్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. సో మీకైతే వీడియో రికార్డింగ్ కూడా చాలా హెచ్డీ క్వాలిటీలో ఉంటుంది. అండ్ 4K క్వాలిటీగా అయితే వస్తుంది. అండ్ సెల్ఫీ క్యామ్ వస్తే మనకి 10 MP సెల్ఫీ క్యామ్తో వస్తుంది కాబట్టి మీకు ఫ్రంట్ కూడా వచ్చేసి 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. సో దీనిలో ఫొటోస్ కనుక మీరు క్లిక్ చేస్తే మీకైతే ఫొటోస్ అయితే చాలా క్లారిటీగా వస్తాయి. అండ్ మీకు ఇమేజ్ కానీ ఎక్కడైతే మీకు ఓవర్ షార్ప్ అయితే చేయవు. సో మీకైతే ఎక్కడ ఓవర్ షార్ప్ చేయాలి ఎక్కడ చేయకూడదు అనే దాన్ని బట్టి అయితే మీకు ఫొటోస్ అయితే చాలా క్లియర్గా వస్తాయి. అండ్ మీ స్కిన్ టోన్ న్యాచురల్ స్కిన్ టోన్ దాకా బట్టి అయితే వస్తాయి. సో ఇదైతే ఓవర్ షార్ప్ చేయకుండా అయితే మీకు ఫొటోస్ అయితే చాలా క్లారిటీగా వస్తాయి. అండ్ ఇంక దీని నెక్స్ట్ పార్ట్ మెయిన్ బ్యాటరీ విషయానికి వస్తే మనకి 4995 mAh బ్యాటరీతో వస్తుంది. 30W వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 25W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తుంది. అండ్ దీనిలో మనకి బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంక ఈ ఫోన్ మెయిన్ అదర్ కనెక్టివిటీ ఫీచర్స్కి వస్తే ఇదైతే బ్లూటూత్ 6.0 వర్షన్తో వస్తుంది. అండ్ ఇంక ఈ ఫోన్ వచ్చేసి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో మీకైతే ఈ ఫోన్ వచ్చేసి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంక ఫోన్లో ఫీచర్స్ చూసుకుంటే మనకైతే ఇందులో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో మీకైతే ఫొటోస్ దిగినప్పుడు కానీ ఇలాంటి ఏమన్నా ఇమేజ్ జనరేట్ కానీ లేదా ఏమన్నా ఇమేజ్ ఒకవేళ ఎడిట్ చేసుకోవాలండి మీకు ఫొటోస్లో అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇమేజ్ రీసైజింగ్ అని ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఏఐ సంబంధించిన అయితే మీకు ఫోటోలో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో అయితే NFC సపోర్ట్ టైర్ బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఇస్తుంది. సో ఈ పిక్సెల్ 11 సిరీస్లో వచ్చేసరికి మనకి పిక్సెల్ 10తో పోలిస్తే చాలా డిఫరెంట్ ఫీచర్స్తో వస్తుంది. అండ్ ఇందులో మనకైతే పిక్సెల్ 11 సిరీస్లో వచ్చేసి ఇందులో కెమెరా మాడ్యూల్కి వస్తే మనకి కెమెరా మాడ్యూల్ చుట్టూ అయితే లైట్ టైప్ అయితే వస్తుందని అయితే రూమర్స్ వస్తుంది. కానీ అది రియల్గా ఇంక్లూడ్ అయిందో లేదు తెలియదు. కానీ మన కెమెరా చుట్టూ అయితే గ్లిఫ్ లైట్ లాగా అయితే వస్తుందని రూమర్స్ వస్తున్నాయి. మనకి పిక్సెల్ 11తో కాకుండా మనకి పిక్సెల్ ఇంకో 3 డిఫరెంట్ వేరియంట్స్ అయితే తీసుకురావడం జరిగింది. పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్సెల్ అండ్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్. సో ఈ 3 డిఫరెంట్ వేరియంట్స్ కూడా మనకైతే ఈ పిక్సెల్ 11తో పాటు బేస్ మోడల్తో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ 3 డిఫరెంట్ ఈ మొత్తం 4 వేరియంట్స్ వచ్చేసి 4 డిఫరెంట్ ప్రాసెసర్ అండ్ 4 డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి. అండ్ బేసిక్ మోడల్లో వచ్చేసి మనకైతే టెన్సర్ G6 ప్రాసెసర్తోనే వస్తుంది. అండ్ మన హైయెస్ట్ ఫోన్ మోడల్కి వస్తే
మనకైతే ఇందులో ప్రాసెసర్ అయితే చేంజ్ అవ్వచ్చు. సో ఈ పిక్సెల్ 11 సిరీస్ వచ్చేసి మనకైతే ఇప్పుడు సేల్స్ అయితే ఆగస్ట్ 20th నుంచి అయితే స్టార్ట్ అయినాయి. అండ్ మీకు కావాలంటే బయట రిటైల్ స్టోర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలంటే ఇప్పుడు బై చేసుకోవచ్చు. దీని బేసిక్ ప్రైస్ చూసుకుంటే ఇప్పుడైతే 89,999 అయితే ఉంది. సో ఎవరైతే ఈ గూగుల్ పిక్సెల్ 11 కొనాలనుకుంటున్నారో ఒకవేళ వాళ్ళు బై చేయాలనుకుంటే ఇప్పుడే బై చేసుకోండి. లేకపోతే మీకు ఇలాంటి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి సేల్స్ పెట్టినప్పుడు అయితే బై చేసుకోండి. ఎందుకంటే మీకు కొద్దిగా తక్కువ ప్రైస్కి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.